హలో అండి. జన్యుపరమైన రక్త సమస్యలు మేము కామన్‌గా చూస్తూ ఉంటాం యాస్ ఎ హెమటాలజిస్ట్. ఓపీలో ఉండేటప్పుడు చాలా రకాల పేషెంట్స్ ఇలాంటి వ్యాధులతో బాధపడడం మేము గమనించామనమాట. అంటే కామన్‌గా చూసేవేంటంటే సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా లాంటి జబ్బులు, హెరిడిటరీ స్పీరోసైటోసిస్, రెడ్ సెల్ మెంబ్రేన్‌కి సంబంధించిన కొన్ని రకాల జబ్బులు. ఇవన్నీ కూడా హెరిడిటరీగా అంటే వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయన్నమాట. ఇవి కాకుండా వంశపారంపర్యంగా వచ్చే బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఫ్యాంకోనెనీమియా అంటారు. బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్, డిస్కెరటోటిక్ కంజెనిటా, డైమండ్ బ్లాక్ ఫన్ సిండ్రోమ్ అని ఇలాంటివన్నీ కూడా ఒక సార్ట్ ఆఫ్ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి కాకుండా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, పుట్టుకతో వచ్చే హెచ్ఎల్హెచ్ లాంటిది అంటే హీమోఫాగోసైటిక్ సిండ్రోమ్స్ అంటారు. కొన్ని రకాల ఆస్టియో క్లాస్టిక్ యాక్టివేటెడ్ డిజార్డర్. సో ఇలాంటివన్నీ కూడా బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్లో మనకి జన్యుపరంగా వచ్చే సమస్యలు అనమాట. వీటిని ట్రీట్మెంట్ చేయడం అనేది మందులతో కుదరదు. అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం వీటిలో చాలా ఎక్కువగా ఉంటుంది. దట్టు అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.